వెల్కమ్ టు మందాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈజీగా చేసుకునే హెల్తీ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పెద్దలకి పిల్లలకి అందరూ కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. రండి నాతో పాటు నేను మీకు చూపిస్తాను అది ఎలా చేయాలో. మనము వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం కదా, దానికి కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. చూసారు కదా, ఫస్ట్ పుదీనా తీసుకున్నాను, కొత్తిమీర, బెల్ పెప్పర్లు, గ్రీన్ బెల్ పెప్పరు, క్యారెట్నేమో లాంగ్ అట్లా సన్నగా కోసుకున్నాను. ఆలుగడ్డలు ఆ సైజులో కోసుకోండి, బాగుంటాయి. తర్వాత క్యాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టండి. దాంట్లో ఏమైనా పురుగులు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి. సో ఇవన్నీ మనకు కావాలన్నమాట. దీన్ని మంచిగా తీసుకొని వాటిని కూడా మిగతా కూరగాయలతో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగు దాదాపు మనము ఒక హాఫ్ కప్పు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 6 స్పూన్లు తీసుకున్నాను, చెంచాలు, టీ స్పూన్ అంతా. వాటిని తీసేసుకొని మంచిగా దాన్ని విస్క్ చేసుకోవాలన్నమాట. కాకపోతే విస్క్ చేసే ముందు ఆ పెరుగుని ఇప్పుడు మనం సరిపడంతా పెరుగు తీసుకుంటున్నాం కదా, ఈ పెరుగులో ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం అనమాట. ఫస్ట్ మనము ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. నేనైతే పసుపు బాగానే వాడతాను. మీరు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. పసుపు ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఎప్పుడు కానీ లిబరల్గానే ఉంటాను పసుపుతోటి. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. అది కూడా ఒక టీ స్పూన్ అంత గరం మసాలా. అన్నీ ఉన్నాయి దాంట్లో, ఇలాచి అవన్నీ. సో తర్వాత మనము 1 టీ స్పూన్ అంత కారం. ఇది కూడా మీ టేస్ట్కు తగ్గట్టుగా మీరు వేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి అది కొంచెం కారం తగ్గిపోతుంది మనకి. సో కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. దానికి సరిపడా ఉప్పు కూడా మళ్ళీ మీరు ఎట్లా వేసుకోవాలంటే మీకు తగ్గట్టుగానే ఉప్పు వేసుకోండి, అది బాగుంటుంది మీ టేస్ట్ దగ్గర. తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ 2 స్పూన్స్ వేసాను, సారీ మర్చిపోయాను నేను. 2 స్పూన్స్ వేసి ఇప్పుడు దాన్ని మంచిగా బాగా కలపాలన్నమాట. బాగా కలపడానికి మనం విస్క్ ఉంటుంది కదా, దాంతో అయితే మంచిగా కలుస్తుంది. ఈ స్పూన్ తోటి కన్నా దాంతో బాగా ఇట్లా విస్క్ చేయండి. దాన్ని విస్క్ చేస్తే మొత్తం అంతా ఈవెన్గా పడుతుంది. అంటే కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ కూడా వాటికి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు అది బాగా మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యాలీఫ్లవరు, బెల్ పెప్పరు, మామూలు మిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆలుగడ్డ, వీటిని అన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే మంచిగా వాటికి ఆ మసాలా, ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసామో పెరుగుతోటి, కారం, ఉప్పు అవన్నీ వాటిని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక కడాయిలో నూనె పోసుకొని ఆనియన్ వేయించుకోవాలన్నమాట. ఈ మనకు ఫ్రైడ్ ఆనియన్ అవసరం కదా బిర్యానీలో. ఫ్రైడ్ ఆనియన్ తోటి చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి మంచిగా ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి అక్కడ మనం ఇందాక పెట్టుకున్నాం కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఈ ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలన్నమాట. దాంతో కూడా మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో పక్కన గిన్నె పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సిన నీళ్లు పోసుకొని ఎసరు, అంటే ఇప్పుడు బిర్యానీ రైస్ వండుకోవాలి కదా, సో అందుకనే దాన్ని మనం అక్కడ పక్కన పెట్టుకోవాలన్నమాట, అంటే స్టవ్ పైన. అయితే దాంట్లో మనము ఇందాక ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా, అదే వాడాలి. దాంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎంత అంటే మనకు సీ వాటర్ అంత టేస్ట్ రావాలన్నమాట. అది మీరు టేస్ట్ చూడండి మీకు, ఎందుకంటే రైస్కు పట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అది అంతసేపు ఆ ఉల్లిపాయలతోటి ఫ్రైడ్ ఆనియన్ తోటి కూడా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలాలు, గరం మసాలాలు అన్నీ తెలుసు కదా మాకు, పట్ట, బే లీఫు, సాజీరా, ఇలాచి, పువ్వు, లవంగాలు, ఇవన్నీ తీసుకోవాలన్నమాట. వీటిని తీసుకొని ఆ మసాలా నీళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఎసరు పెట్టుకున్న నీళ్ళు, ఆ నీళ్ళలో వేసుకోవాలన్నమాట. ఆ నీళ్ళని వేసుకొని అది బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ మంచిగా మసలేటప్పుడు మీరు బియ్యం నానబెట్టుకున్నారు కదా, మేమైతే 3 గ్లాసెస్ పెట్టుకున్నాము. ఎందుకంటే వాటర్తో మనకు సంబంధం లేదు, ఎంతైనా వాటర్ పోసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ మనం తర్వాత డ్రైన్ చేస్తాం కదా రైస్ కుక్ అయిన తర్వాత. సో నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలి. వేసి దాన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఎప్పటిదాకా ఉడకబెట్టాలంటే మీరు ఆ రైస్ని జస్ట్ పలుకు పైన 70% అవ్వాలి మనకు ఆ రైస్. 70% కుక్ అయ్యేదాకా మీరు అన్నాన్ని స్టవ్ టాప్ పైనే చేస్తాం మనం ఇదంతా. సో అట్లా చూడండి మంచిగా మసిలింది, మీకు రైస్ కూడా పుల్లలు కనబడుతుంది కదా మనకి. సో అట్లా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ రైస్ని మనము స్టవ్ నుంచి తీసేసుకోవచ్చు అనమాట. తీసేసుకొని దాన్ని మంచిగా మనము నీళ్లు లేకుండా చూడండి మీకు కనబడుతుంది కదా, 70% కుక్ అయింది. ఇప్పుడు ఆ రైస్ని వాటర్ని డ్రైన్ చేసేద్దాం. మంచిగా డ్రైన్ చేసేసేసి అది పక్కన పెట్టాలన్నమాట. పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలో చూపిస్తాను నేను మీకు. చూడండి రైస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా, స్మెల్ కూడా ఇట్లా వస్తుంది. ఎందుకంటే అన్ని గరం మసాలాలు వేసాం కదా మనము, దాంట్లో చాలా మంచి వాసన వస్తుంది అది. ఇప్పుడు దాన్ని నేను వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసాను, అది పక్కన పెట్టాను. రైస్ మీకు కనబడుతుంది కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టా.
ఎందుకంటే స్టవ్ టాప్ పైన వండుతున్నాను నేను ఈ బిర్యానీని, నేను అవెన్లో పెట్టట్లేదు. సో మనం ఇందాక ఉల్లిపాయలు ఎంచుకున్న నూనె ఉంది కదా, మళ్ళీ దాన్నే వాడతాం. ఎందుకంటే దాంతో మనకి ఆ ఉల్లిపాయల ఆయిల్ తోటి మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్. సో అందుకనే అదే నూనెను వాడుతున్నాను. మనకు కావాల్సినంత నూనె తీసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని వెజిటేబుల్స్, అదేంటి ఫ్రైడ్ ఆనియన్తో సహా, దాన్ని కొంచెం కుక్ చేసుకోవాలి. అంటే హాఫ్ కుక్కే చేయాలి దాన్ని. స్టవ్ పైన పెట్టేసి దాన్ని మనం మంచిగా వండుకుందాం. అది వండేటప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం ఇందాక గిన్నె కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే పెరుగు అవన్నీ మసాలాలు ఉన్నాయి కదా, ఆ వాటర్ని మనం దీంట్లో వేసుకోవచ్చు అనమాట. కొంచెమే, మరీ ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే మళ్ళీ అన్నం మనకు మెత్తగా అవుతుంది. సో లైట్గా వేసేసుకొని ఇప్పుడు మనము బియ్యం ఉంది కదా అయింది 70 కుక్డ్, అది ఇప్పుడు ఈ దీంట్లో వేయాలన్నమాట. ఈ గిన్నెలో ఈ మనము వండుతున్నాం కదా కూరగాయలు, దాంట్లో మొత్తం అంతా దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీనిపైన గార్నిష్ చేసుకోవాలి. మనం కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, ఇవన్నీ వేసి ప్లస్ మన ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ వేసి దాని పైన మనం మంచిగా గార్నిష్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కనబడుతుందో కలరు. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసేసుకొని మనము మంచిగా మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని దాన్ని స్టవ్ టాప్ పైన చిన్న మంట పైన దాన్ని కుక్ చేసుకోవాలి. అయితే వెయిట్ మనకు ఎస్కేప్ అవ్వద్దు కాబట్టి హీటు, సో దానిపైన వెయిట్ పెట్టాను నేను. సో ఇప్పుడు చూడండి అయిపోయింది. చూడండి ఎంత బాగా కనబడుతుందో వెజిటేబుల్స్ అవన్నీ, బిర్యానీ గుమ్మగుమ్మలాడే బిర్యానీ, భలే సువాసన వస్తుంది. ఆ క్యారెట్ కలర్ చూడండి ఎంత బాగా ఉందో. మనకు అసలు మెత్తగా కూడా అవ్వలేదు కదా, చాలా బాగా అయింది. హోప్ మీ అందరికీ చూడండి బిర్యానీ చక్కగా కనబడుతుంది. టేస్ట్ కూడా అదుర్స్ అనుకోండి. భలే ఉంది వెజిటేబుల్ బిర్యానీ, సూపర్ బిర్యానీ అండి. సారీ, నేను ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను క్లిప్లో. ఇది వెనకకు వచ్చింది. మనం సాఫ్రాన్ని పాలల్లో నానబెట్టుకొని మనం మూత పెట్టే ముందు ఈ సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవాలని పైనుంచి వేసుకోవాలి. అప్పుడే మనకు ఆ రైస్కి కావాల్సిన కలర్ వస్తుంది. సో సాఫ్రాన్ వేసుకోవాలి, వేరే కలర్లు వాడకండి, సాఫ్రానే వాడండి, బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంది ఈ బిర్యానీ. మీరు ఇది కనుక ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీరు ఇది చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి, మీరు తినండి, మాకు కమెంట్స్ పెట్టండి. మేము తినడానికి మాకు కమెంట్స్ కావాలి, మీరు తినడానికి బిర్యానీ కావాలి, మాకు కమెంట్స్ కావాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బాయ్ ఫ్రమ్ మందాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్.